జేఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. ముందుగా వార్తల్లోని వివరాలు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు తొలిసారిగా జనగామ జిల్లాకు వచ్చిన సందర్భంగా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కళాకారులు డప్పు వాయిద్యాలతో, విన్యాసాలతో, మహిళలు కోలాటాలతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. रोप टीम रामन रोप रावाले रोप पार्टी చిన్నారులకు మరియు వారి యొక్క వారి పెయ్యేసిన పొలాన్ని రాష్ట్రంలోకెల్లా తొలిసారిగా జనగామ జిల్లాకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎంపీ గురునరసయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బోడగుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ తదితరులు పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. रोप टीम रामन रोप रावाले रोप पार्टी అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. కాగా జనగామ హైదరాబాద్ రహదారి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల ఆటపాటలతో, విన్యాసాలతో హోరెత్తిపోయింది.
ర్యాలీలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి దయాకర్ రావు జనగామలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముత్తిరెడ్డి గారు, రాజయ్య గారు, జడ్పీ చైర్మన్ ప్రేమలత గారు, సుధాకర్ గారు, గాంధీ నాయక్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన జనగామ జిల్లా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 35 ఏళ్ల రాజకీయ అనుభవం గ్రామాల్లో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 50-100 మంది కార్యకర్తలు పరిచయం ఉన్నది. పేర్లతో పిలిచే శక్తి నాకు ఇచ్చాడు. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ నన్ను నిర్లక్ష్యం చేసిన ఈరోజు కేసీఆర్ గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో పెద్ద బాధ్యత ఉపయోగిస్తారు. ఇది పూర్వ వరంగల్ జిల్లా అంటే 6 జిల్లాలు, 2 పార్లమెంటు స్థానాలు కూడా నాకు బాధ్యత ఉపయోగిస్తారు. ఒక పక్క భయం ఉన్నది, ఒక పక్క సంతోషం ఉన్నది. అందరి కార్యకర్తలను ప్రజలు మన్నన పొందాలి. ఏదైతే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని అధికారం తీసుకొచ్చారో ఆ కృతజ్ఞత ప్రజలకు చూపెట్టాలి అనేదే మా భావన. ఈ జనగామ జిల్లా గత 4 ఏళ్ల లోపల చాలా డెవలప్మెంట్ అయింది. ఇవాళ కాలువ నీళ్లు, సాగునీరు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి దయ. జనగామ జిల్లా అయిందంటే ముఖ్యమంత్రి గారి దయ. ఇంటింటికి నీళ్లు తాగుతున్నామంటే ముఖ్యమంత్రి గారి దయ. ఇలా జిల్లా కలెక్టర్ జిల్లా చేసుకొని కలెక్టర్ ఆఫీస్ ను కూడా ముమ్మరంగా చేయడం కూడా జరుగుతున్నది. ఇంకా చేయవలసినవి చాలా ఇండస్ట్రీలుగా కానీ, పాలకుర్తిలో, కొడకండ్లలో టెక్స్టైల్ పార్క్ కానీ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇక జనగాంలో కూడా ఎడ్యుకేషన్ కూడా, మెడికల్ కాలేజ్ కానీ, మిగతా వసతులు కానీ, అదే తిరిగా ఇండస్ట్రీ తీసుకురావటం కానీ, వీటన్నిటికీ కూడా కృషి చేస్తాం. మేము ఇక్కడ ముఖ్యంగా ప్రతినిధులు 4 ఉన్నాం. ప్రజాప్రతినిధులు పల్లా రాజశేఖర్ గారిని కానీ, రాజయ్య గారు కానీ, ముత్తిరెడ్డి గారు కానీ, వెంకటేశ్వర గారు ఉన్నాం. తప్పకుండా మీ అందరం ఇంటిగా ఉండి ఇది రాష్ట్రంలో పట్టినే జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉండేటట్లు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజుగా ఇప్పటివరకే చాలా సాధించాం. ఈ జనగామ జిల్లా ప్రజలు కూడా 3 ఉంటే 3 గెలిపించాయి. పక్కన గుండాల మండలం కూడా ఒకటి ఉంటే కూడా అది కూడా గెలిపించింది. అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో బలపరిచిన జిల్లా, 100% బలపరిచిన జిల్లా. తప్పకుండా ఈ జిల్లాను అన్నిటిలా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు పెద్ద బాధ్యత.
పంచాయరాజ్ బాధ్యత నేను ఊహించుకోలేదు. ఏదో చిన్న మంత్రి ఏదో ఇస్తారనుకున్న పేరుకు, కానీ పెద్ద బాధ్యత చెప్పారు. గ్రామసీమలు ముఖ్యమంత్రిగా చెప్తుంటారు 70 ఏళ్ళ చెక్కబడి ఉన్నాయి. ఈ గ్రామాలు బాగు చేయాలి, తండలకు రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలి, ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక కట్టాలి, ప్రతి గ్రామానికి గోదాం కట్టాలి, సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ చేయాలి. ఐదింటిగా ఐకేపీ గ్రూప్ ద్వారా ఫుడ్ పాస్ సెంటర్ అన్ని మహిళలకు కూడా ఏర్పాటు చేయాలి, యువతకు కోచింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ పెద్ద బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ జనగాం జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉన్నత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నేను కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి కార్యకర్తలు ప్రజలు కూడా తండోపతండాలు వచ్చి అభిమానం చూపెట్టినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Honored to celebrate Anstandi Science Fair and Metric Mela in St. Mary's High School instead of celebrating our students. So we are very much thankful to director and principal sir and teaching faculty. St. Mary's gives not only studies but also gives happiness. Not only happiness, everything it gives St. Mary's. So from my bottom of my heart, we feel proud to be a St. We go out for the competitions and we can excel there with the help of these all. So we are very much thankful to our management for giving this wonderful opportunity and making us to excel in all the. ఇక్కడ విద్యార్థులు they experience, they excel, they experiment. కానీ వీళ్ళు ఎరగని పద్ధతిలో ఈరోజు ఎయిన్ స్టాటిక్ సైన్స్ ఫేర్ అండ్ మెట్రిక్ మేళా 130 ఎగ్జిబిట్స్ పిల్లలు తయారు చేసినారు. అండ్ దెన్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అనిరుద్, ఆ బిడ్డతోని ఇంకా 2 బిడ్డలు ఆయిషా అండ్ ట్రీజా, వారు ఇక్కడ జిల్లా నుంచి ఒక పెద్ద స్థాయికి ఇన్స్పైర్ అనే స్థాయికి వెళ్ళి వరంగల్ నుంచి అక్కడ నుంచి ఢిల్లీకి పోగలిగినారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. ఈ యొక్క ఎగ్జిబిట్స్ అన్ని కూడా పిల్లలు తయారు చేసినారు. And it's not just cultural activities where St. Mary's focuses, it's not just academic St. Mary's focuses, but it is their talents, their gifts which have been exhibited. And ఈ రోజు ఒక 2000 మందిని ప్రజలను మీరు చూస్తున్నారు, తల్లిదండ్రులు వచ్చినారు, వారి యొక్క బిడ్డలను దీవిస్తుంటున్నారు. And then we have anchoring here, we have dramatics here, we have science mela, metric mela, food mela ఉంటున్నది. కాబట్టి ఒక రిటైల్ ప్రైస్ గ్రోసరీ షాప్ కి ఒక రైతు తన పంటను తీసుకొని వస్తే ఏ విధముగా అమ్మాలా. అండ్ దెన్ వీ హావ్ స్టూడెంట్స్ ఇన్ దట్ కాస్ట్యూమ్స్, వాళ్ళకు హోల్సేల్ ప్రైస్ ఎట్లా వెయిట్ చేయాలి, ఎట్లా తూకం చేయాలా, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ లో నేర్పిస్తుంటున్నారు. అండ్ సెయింట్ మేరీస్ స్టాండ్స్ యాజ్ టాల్ యాజ్ మౌంట్ ఎవరెస్ట్. అండ్ ద డైరెక్టర్ శ్రీ తుమ్మా ఉదయ భాస్కర్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ శ్రీ టి జయమోహన్ థామస్ గారు, కోఆర్డినేటర్ ప్రభు కుమార్ సార్, ఫ్యాకల్టీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఈజ్ extremely venturing their efforts into students at day-to-day life programs. And we thank Giant TV for bringing us into the limelight. సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫేర్ అండ్ మెట్రిక్ మేళా జరపబడుతుంది. సో పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి మేము ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. సో పిల్లల్లో ఉన్న ఇన్నోవేటివ్ టాలెంట్ని ఎలా బయటికి తెప్పియాలి, సో అది మా మెయిన్ ప్లాన్ ఓవర్ ఇయర్. సో మేము ఫ్యాకల్టీ అందరం కలిసి చాలా సంతోషంగా పిల్లల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. పిల్లలు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు.
పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటికి తీసుకురావాలంటే మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఆ ప్లాట్ఫామ్ ఇస్తే మాత్రమే వాళ్ళ ప్లాట్ఫామ్ సరిగ్గా యూజ్ చేయగలుగుతారు, వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురాగలుగుతారు. సో ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఈజ్ సరిపోవట్లేదు అని మేము నమ్ముతున్నాము. అందుకే ప్రతి యాక్టివిటీకి మేము ప్రతి స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేస్తాము. కొన్ని ఏరియాలో మనం చూస్తాము ఓన్లీ క్లవర్ స్టూడెంట్స్లో కానీ టాలెంటెడ్ స్టూడెంట్స్లో కానీ బయటికి తీసుకురావడం జరుగుతుంది. కానీ సెయింట్ మేరీస్లో మేము క్లాసులో ఉన్న ప్రతి స్టూడెంట్కి మేము అవకాశం ఇస్తాం. దానికి ఫస్ట్ మా క్లాస్ టీచర్సే కానీ సబ్జెక్ట్ టీచర్సే కానీ ఏ స్టూడెంట్ ఏ రూట్లో ఎలా టాలెంట్ ఉన్నారో అది కరెక్ట్ మేము దొరకబట్టి ఆ రేంజ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.